ఒక పెద్ద నగరంలో ఒక పాత హోటల్ ఉండేది. పేరు మాత్రం గొప్పగా ఉండేది కానీ లోపల ఎవరూ ఎక్కువ సేపు ఉండలేరు. రాత్రి 12 గంటలు దాటగానే ఆ హోటల్లో వింత వింత శబ్దాలు వినిపించేవి. గోడలపై నీడలు కదిలేవి, తలుపులు తానే తడుతుండేవి. ఒకసారి కొంతమంది స్నేహితులు ధైర్యం చేసి అక్కడికి వెళ్లారు. మొదట్లో అన్ని బాగానే అనిపించింది. లైట్లు వెలుగుతున్నాయి, గదులు శుభ్రంగా ఉన్నాయి. కాని అర్ధరాత్రి కాగానే ఒక్కసారిగా కరెంటు ఆగిపోయింది. చీకటిలో ఎవరో నవ్వుతున్నట్టు వినిపించింది. వాళ్ళు టార్చ్ వేసి చూడగా గోడపై రక్తంతో రాసిన మాటలు కనిపించాయి, ఇక్కడికి వచ్చినవాళ్లు తిరిగిపోరు అని. ఒక్కసారిగా లిఫ్ట్ తలుపు తానే తెరుచుకుంది. లోపల తెల్లటి చీర కప్పుకున్న దయ్యం నిల్చొని ఉంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ, పొడవాటి జుట్టు నేలవరకు జారుతూ ఉంది. భయంతో స్నేహితులు కిందికి పరుగెత్తారు కానీ మెట్లు అంతం లేనట్టుగా మారిపోయాయి. చివరికి ఒక్కసారిగా తలుపు బయటికి తోసేసింది. వాళ్ళు హోటల్ బయట పడగానే అది మళ్లీ పాడుబడిన ఖాళీ భవనంలా మారిపోయింది. ఆ రోజు తర్వాత ఎవరూ ఆ హోటల్లోకి అడుగుపెట్టలేదు. నగరంలో అది ఇప్పటికీ యాస్టరిస్క్ దయ్యాల హోటల్ గానే ప్రసిద్ధి.